ॐ ह्यों गे ह्यों गे तवस्तरं वाजे वाजे हवामहे सखा इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं मा गृधक्कस्य स्विद्धनम् ॐ ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका विश्व रक्षका जगद रक्षका ॐ शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन्माता जगदांबा जगत जननी
ఓం విశ్వపతి జగత్పతి ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు శాశ్వత మిత్ర శాశ్వత సఖ ఓం శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ సర్వరాట్ విశ్వరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వదాధార విశ్వాధార జగదాధార ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ సర్వేశ సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ నిరాకార న్యాయకారి దయాలు అజర అమర అభయ అనుపమ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ఓం ప్రభో ఓం విభో ఓం స్వయంభూ ఓం శంభూ ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం భూర్భువ స్వహ ప్రాణదాత ప్రాణపతి ప్రాణేశ్వర ప్రాణప్రదాత ప్రాణాధార జీవనాధార జీవనేశ్వర జన్మదాత సర్వ దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకటమోచక సమస్త శాంతి నాశక ఓం సచ్చిదానంద స్వరూప అనంత ఆనంద ఘన ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మదాయక బలదాయక జ్ఞానదాయక సర్వదాయక హర్షదాయక మోక్షదాయక ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులు, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ ఆకాశాత్మ సర్వాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వస్తువుల గురించి, ప్రపంచం గురించి, సమాజం గురించి. కానీ మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. అన్నీ బాగుండాలనుకుంటాం. అంతా శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ ధర్మాత్ములై ఉండాలి, అందరూ కూడా మంచివారై ఉండాలి, అందరూ సత్యవాదులై ఉండాలి, అందరికీ మంచి అలవాట్లు ఉండాలి, మంచిగా ఆలోచించాలి. కానీ నేను ఎలా ఉంటున్నాను? అందరు బాగుండాలనుకుంటున్నాను, అందరు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, అందరు శుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. మరి నేను ఎలా ఉంటున్నాను? నేను శుద్ధంగా ఉన్నానా? నా అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇతరుల అలవాట్లు బాగుండాలి, పిల్లల అలవాట్లు బాగుండాలి, పిల్లలు బాగుపడాలి, అందరూ బాగుపడాలి, బంధువులు బాగుండాలి, అందరూ బాగుండాలి, మిత్రులు బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ప్రపంచంలో అశాంతి ఉంది, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. విశ్వశాంతి అంటున్నాడు. దేశంలో శాంతి ఉండాలి, సమాజంలో శాంతి ఉండాలి. మరి నాలో శాంతి ఉందా? నా మనస్సులో శాంతి ఉందా? నేను ప్రశాంతంగా ఉన్నానా? నా అలవాట్లు బాగున్నాయా? నా నిర్ణయాలు, నా మనస్సు బాగుందా? నా భావాలు బాగున్నాయా? నేను ఎలా ఉన్నాను తెలుసుకోలేకపోతున్నాను. తెలుసుకున్న కొంతవరకు తెలుసుకుంటున్నాను. ఒక వస్తువు గురించైనా, ఒక పదార్థం గురించైనా,
సమాజం గురించి అయినా, దేశం గురించి అయినా, ప్రపంచం, ఈ గ్రహాల నక్షత్రాల గురించి అయినా, చివరికి ఒక చెట్టు గురించి అయినా, ఒక పక్షి గురించి అయినా కొంతవరకే తెలుసుకుంటున్నాడు. పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాడు. కొంచెం కొంచెం తెలుసుకొని తెలిసిపోయింది అనుకుంటున్నాడు. ఒక చెట్టు ఒక ఆకు గురించి తెలుసుకొని, దాని వేరు గురించి తెలుసుకొని, ఒక చిన్న వేరు గురించి తెలుసుకొని తెలిసిపోయింది అనుకుంటున్నాడు. ఇంకా తల్లి వేరు దొరకలేదు, కారణం లభించలేదు, కొమ్మలు రెమ్మలు చూస్తున్నాడు, సరిపోయింది అనుకుంటున్నాడు. మానవుడు తన గురించి తను తెలుసుకోలేకపోతున్నాడు. తన శరీరం గురించి, తన అంగాల గురించి, అవయవాల గురించి, తన వేల గురించి, తన కీళ్ళ గురించి, తన గోళ్ల గురించి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఇంతవరకు మానవుడు తన శరీరంలో ఉన్నటువంటి వేళ్లకున్న గోళ్ళ గురించి, ఆ గోటులు ఏముంది, ఆ గోటున పదార్థాలు ఏమిటి, మూల పదార్థాలు ఏమిటి, ఎలా పెరుగుతుంది, తన వెంట్రుక గురించి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. తెలిసిపోయింది అనుకుంటున్నాడు. బయట మాత్రం తెలుసుకున్నాను అనుకుంటున్నాడు. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. తన గురించి, తన శరీరం గురించి తెలియదు. తన అంగాల గురించి, అవయవాల గురించి తెలియదు. చెవుల గురించి, చేతుల గురించి, కాళ్ళ గురించి, కీళ్ళ గురించి, తన గుండె గురించి, మూత్రపిండాల గురించి, నరాల గురించి, రక్తం గురించి కూడా తెలియదు. తన గురించి తనకి తెలియదు. ఆది కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలుసుకోవడానికి, అన్వేషిస్తూ ఉన్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. స్థూల విషయాలే, కనిపించే పదార్థాల గురించి, చుట్టూ ఉండే పదార్థాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాయి, వాటి గురించి తెలియదు. తన గురించి తనకి తెలియదు, కానీ అందరి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అన్నింటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. కారణం, అసలైన మార్గంలో, నిజమైన మార్గంలో ప్రయత్నం చేయడం లేదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. సరైన మార్గంలోనే ఉన్నాం, సరైన దిశలోనే ఉన్నాం, మంచి మార్గంలో ఉన్నాం, మంచి ధర్మంలో ఉన్నాం, వైదిక ధర్మంలో ఉన్నాం. ఇక ఉన్నాం కాబట్టి తెలిసిపోయింది అనుకుంటున్నాం. తెలిసింది ఎంత? అసలు ఎలా తెలుసుకుంటున్నాం? ముక్కలు ముక్కలుగా తెలుసుకుంటున్నాం, కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం, ఒకవైపు తెలుసుకుంటున్నాం, ఆ వైపు కూడా పూర్తిగా తెలియడం లేదు, కొంతవరకే సరిగ్గా తెలుసుకుంటున్నామా? అటువంటిది ఆత్మ గురించి తెలిసింది ఎంత? పరమాత్మ గురించి అర్థమైంది ఎంత? పరమాత్మ గురించి కూడా కొంచెమే తెలుసు. పరమాత్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటే, పరమాత్మ గురించి తెలుసుకునే ముందు తన గురించి తెలుసుకోవడం అవసరం. తన గురించి తెలుసుకునే ముందు తన శరీరం గురించి తెలుసుకోవాలి. ముందు తన శరీరం, ఎందుకంటే తన వాహనం, ధర్మ సాధనం శరీరం. మన వాహనం గురించి అవగాహన లేదు. ఆ వాహనంలో ఎలా వెళ్తాం, ఎలా ప్రయాణం చేస్తాం, ఎలా చేరుకుంటాం, వాహనాన్ని సరిగా ఉంచుకోవడం రాదు మనకు. అన్నీ ఉన్నాయి, ఈ వాహనములు వేయడానికి, ఈ వాహనాన్ని రక్షించుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పరమిత పరమాత్మ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, గాలి ఉంది, నీరుంది, అన్నం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంత వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఏ సమయంలో ఏం తీసుకోవాలి, ఎంత నీరు త్రాగాలి, ఎంత నిద్రపోవాలి, ఇప్పుడు ఏది కలపాలి, ఏది కలిపి తీసుకోవాలి, ఏది కలపకుండా ఉండాలి, విరుద్ధ ఆహారం ఏమిటి, సరైన ఆహారం ఏమిటి, అనుకూలమైన ఆహారం ఏమిటి, ఏ ఋతువులో ఏమిటి, ఈ శరీరం ఎందుకు శిథిలమైపోతుంది, చెడిపోతుంది, రోగాల బారిన పడుతుంది, మనసు ఎందుకు బాగలేదు, మనసులో అశాంతి ఉంది, మనసు మన మన మాట ఎందుకు వినడం లేదు, ఇంద్రియాలు మన మాట ఎందుకు వినవు, ఇంద్రియాల నుండి, మనసు నుండి ఈ సమస్యలు ఏమిటి? ఇంద్రియాల అధికారం ఎక్కువ ఉంది, మనసు అధికారం ఎక్కువ ఉంది, మనం ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం? నా స్వరూపం ఏమిటో నాకు తెలియదు కాబట్టి, ఆత్మ స్వరూపం అర్థం కాలేదు కాబట్టి, నేను ఆత్మను, నేను చేతనము, నేను శక్తి, నేను చైతన్య శక్తిని, నేను జ్ఞాన స్వరూపాన్ని, సత్ చిత్తును నేను అనేది అర్థం కాలేదు. అందుకే మనసు చెప్పినట్టు వింటున్నాం, మనసు ఏది కోరుతుంది ఇస్తున్నాం. ఇంద్రియాలు చెప్పినట్టు, నోటికి రుచి కావాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే, ప్రాణాన్ని ఇచ్చే, ప్రాణశక్తిని పెంచే అన్నం కాదు,
అన్నం అంటేనే ప్రాణశక్తిని ఇవ్వాలి, ప్రాణ బలాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, పుష్టిని ఇవ్వాలి. అటువంటిది అన్నం. ఈ శరీరంలో, ఈ దేవాలయంలో, ఈ మందిరంలో, ఈ దేహం అనే ఈ మందిరంలో, ఈ శరీరంలో ఏమిస్తున్నాం? మందిరానికి వెళ్తే పూజ చేస్తాం. ఆ మందిరంలో ఏం వేస్తున్నాం? మంచి పదార్థాన్ని ఇస్తాం. మంచి పదార్థాలనే సమర్పణ చేసుకుంటాం ఆ విగ్రహానికైనా, ఆ మూర్తికైనా. మరి అసలైన మూర్తి, నిజమైన మూర్తి ఈ దేహం. ఈ దేహంలో, ఈ గుడిలో, ఈ మందిరంలో ఏం వేస్తున్నాం? ఏం తింటున్నాం? మందిరంలో సార పోస్తున్నామా? మాంసం ముక్కలు వేస్తున్నామా? టీలు పోస్తున్నామా? ఏం వేస్తున్నాం? మరి ఈ మందిరంలో అన్ని నింపేస్తున్నాం. ఈ మందిరం పెంట కాదు, పెంటేనేమనిపిస్తుంది. పెంట కంటే హీనంగా చూస్తున్నాం మన పొట్టను. మన పొట్టలో ఏం వేస్తున్నాం? ఏం తింటున్నాం? ఎంత చెత్త తింటున్నాం? రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇంత కూడా అవగాహన లేదు మనకు. ఈ శరీరం గురించి అర్థమైన తర్వాత శరీరానికి ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో శరీరం కోరుతుంది, తెలుపుతుంది, సూచన చేస్తుంది. అది గమనించడం లేదు. ఆయన వేసేస్తున్నాం. నాలుక రుచి కొరకు, కంటి రూపం కొరకు, చెవి శబ్దం కొరకు, చర్మం స్పర్శ కొరకు, ముక్కు వాసన కొరకు అందులో కొట్టుకుపోతున్నాం. విషయ వాసనల్లో, విషయ వాసనలు ఇంద్రియ అర్థాలు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి పదార్థాల గురించి పడిపోతున్నాం, కొట్టుకుపోతున్నాం. మన మాట మన మనస్సే వినదు, కానీ అందరినీ అదుపులో ఉంచాలని చూస్తాం. పిల్లలని అదుపులో ఉంచాలని చూస్తాం. మనమే మన అదుపులో లేము. పిల్లలను, వారిని, వీరిని, లేదా సమాజాన్ని, దేశాన్ని అదుపులో ఉంచాలని చూస్తాం. అధికారం కావాలనుకుంటాం. మన మనస్సు పైన మనకు అధికారమే లేదు, ఇంద్రియాల పైన అధికారమే లేదు. అందుకే మన గురించి మనకు తెలుసుకునే అవకాశం, అవసరం కూడా ఉంది. ప్రయత్నం చేయాలి. తన శరీరం గురించి, తన మనసు గురించి, ఇంద్రియాల గురించి, అవసరాల గురించి. అంతేకాదు, తర్వాత అసలు మనం ఏమనుకుంటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏది కావాలనుకుంటున్నాం, ఏది కోరుకుంటున్నాం, ఒక ఆత్మగా, ఒక చైతన్యవంతమైనటువంటి ఆత్మగా నేనేం కోరుకుంటున్నాను? నేను జడం అనుకుంటున్నానా? ఆత్మను చేతనం అనుకుంటున్నానా? మనసునే చేతనం అనుకుంటున్నానా? స్పష్టత ఉండాలి. అది లేకుండానే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బయట కూడా, ప్రపంచం గురించి కూడా మనకు సరిగా అవగాహన లేదు. సూర్యుడు ఏమిటో, చంద్రుడు ఏమిటో. ఈ శరీరం కనుక అర్థమైతే బయట జగమంతా తెలుస్తుంది, విశ్వమంతా అర్థమవుతుంది. అందుకే పిండం అన్నారు. పిండం తెలిస్తే బ్రహ్మాండం అర్థమవుతుంది. యథా పిండే తథా బ్రహ్మాండే. ఈ సూక్ష్మం కూడా తెలుస్తుంది. పరమాణు అర్థమవుతుంది, ప్రపంచం అర్థమవుతుంది, పరమాత్మ కూడా అర్థమవుతుంది. ముందు ఈ పిండంలోనే ప్రయత్నం చేయాలి. ఈ పిండంలో ఉన్నట్టుగానే పరమాత్మ కూడా బయట, బయట అంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క శరీరమే. అది కూడా పురమే, బ్రహ్మపురం. అది బ్రహ్మపురి. విశ్వమంతా బ్రహ్మపురి. ఇది కూడా పురమే. ఈ దేహం కూడా పురమే. ఈ పురమును అర్థం చేసుకుంటే ఆ బ్రహ్మపురం అర్థమవుతుంది. పరంపిత పరమాత్మ యొక్క శరీరం విశ్వమంతా, దిలోకం, అది మూర్ధ శిరస్సు అన్నారు. సూర్యుడు, చంద్రుడు కళ్ళు అన్నారు. అలా ఋగ్వేదాది భాష భూమిని కూడా మొదటి ప్రకరణంలోనే, అధ్యాయంలోనే ఈశ్వర ప్రార్థనా విషయ అనే దాంట్లో ప్రారంభంలో చెప్పడం జరిగింది. యో భూతంచ భైవం చ సర్వం యచ్ఛాధితిష్టతి యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. యస్య భూమి ప్రమాంతరిక్షముతోదరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. యస్య సూర్యశ్చక్షుశ్చంద్రమాశ్చ పునర్నవః అగ్నిం యశ్చక్రే ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. యస్య వాతః ప్రాణాపానౌ చ
చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానేస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. అలాగే భగవద్గీతలో కానీ ఇతర శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఇతర ఉపనిషత్తుల్లో కూడా ఇదంతా కూడా విరాట్ స్వరూపం. ఆ విరాట్ పురుషుని యొక్క విశ్వ శరీరం ఇది. విశ్వమంతా శరీరమే. మహాశరీరం, మహాకాయుడు, పరంపిత పరమాత్మ మహాకాయుడు. విశ్వమంతా పరంపిత పరమాత్మ యొక్క కాయం, దేహం. ఆ విషయాన్ని చాందోగ్య ఉపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో అశుపతి తర్వాత 5 ఉపాసకులు, జిజ్ఞాసులు, తర్వాత ఉద్దాలకుడు 6 వారు దేని ఉపాసిస్తున్నారు అడగడం జరుగుతుంది. మీరు దేని ఉపాసిస్తున్నారు ఇంతవరకు? అప్పుడు వారు ఈ విశ్వం ఉన్నటువంటి ఒక్కొక్క రూపాన్ని పరంపిత పరమాత్మ యొక్క రూపం అనుకుంటున్నారు. పరంపిత పరమాత్మ యొక్క దేహం అనుకొని అందులో ఒకరేమో ద్యులోకాన్ని మూర్ధను, అది మూర్ధ రూపంలో ఉపాసిస్తున్నారు. ప్రాచీనశాలుడు ద్యులోకాన్ని అదే ఈశ్వరుడు అనుకొని ఉపాసన చేయడం జరిగింది. తర్వాత సత్యయుజుడు ప్రాచీన యుగుడు, పెద్దల్లో గొప్పవాడు. వారు ఆదిత్యుని, సూర్యుని పరమాత్మ అనుకొని ఉపాసించడం జరిగింది. తర్వాత 3వవాడు ఇంద్రజీమునుడు, పరమాత్మ వాయువే పరమాత్మ అనుకొని వాయువును ఉపాసించడం జరిగింది. ఇది చాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రపాఠకంలో 12, 13, 14, 15 ఖండంలో శర్కరాక్షుని యొక్క వంశం వాడు జనుణ్ణి అశుపతి రాజు అడగడం జరుగుతుంది. నీవు దేన్ని ఆత్మ అనుకుని ఉపాసన చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు జనుడు అంటాడు, నేను ఆకాశాన్ని ఆత్మగా అనుకొని దాని ఉపాసన చేస్తున్నాను రాజా అంటాడు. నువ్వు చేస్తున్న ఉపాసన వైశ్వనర ఆత్మ యొక్క ఒక రూపం మాత్రమే, కానీ నువ్వు పూర్ణ రూపాన్ని ఉపాసన చేయడం లేదు. అనేక రూపాలలో ఇదొక రూపం. ఇది బహుళ రూపం, అంటే అనంత రూపం, పరంపిత పరమాత్మ యొక్క రూపం. ఆకాశం అంటే విశాలంగా ఉంటుంది, విశాల రూపాన్ని ఉపాసన చేస్తున్నావు, కానీ అది పూర్ణ రూపం కాదు, అది కొంచెమే. ఈ కారణంగా పరంపిత పరమాత్మ యొక్క ఉపాసన మీరు ఏ రకంగా చేసినా లాభమే. కాబట్టి ఆకాశం అనుకొని ఉపాసన చేస్తున్నారు. ఏ జనుడా, ఆ ఉపాసకుని పేరు జనుడు, శర్కరాక్ష వంశం వాడు. ఏ జన అని సంబోధిస్తూ, అందువలన నీకు పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహం వలన నీకు అన్నం లభిస్తుంది. ప్రియజనులను ప్రియమైన వస్తువును చూస్తున్నావు అంటే నీకు అనుకూలమైనటువంటి వస్తువులు, భవనాలు కానీ, పదార్థాలు, సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయి. వైష్ణరాత్మను బహుళ రూపాన్ని ఉపాసన చేస్తున్నావు. ఆ ప్రభు యొక్క ప్రసాదం ఇదంతా. కాబట్టి కడుపునిండా భోజనం చేయగలుగుతున్నావు, ప్రియమైన వస్తువులను చూడగలుగుతున్నావు. మీ కుటుంబంలో ఈ బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. అంటే వేదాధ్యయనం చేస్తున్నారు అంటాం ఇక్కడ. బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మ తేజస్సు అంటే పండితులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు. అనంత ఆకాశాన్ని వైశ్వనరాత్మ యొక్క ఒక రూపాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు, అన్వేషణ చేస్తున్నారు. అది విశ్వనరుని యొక్క విరాట్ పురుషుని యొక్క ఆ విశ్వ దేహం అవుతుందో, విశ్వమే దేహం, అందులో ఇది మధ్యభాగాన్ని అంటే మొండెన్ని, మెడ నుంచి కటి భాగం వరకు మొండెమును మధ్య భాగాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు. వైష్ణవరాత్మ యొక్క అది మొండెం భాగము, దాన్ని మీరు అన్వేషిస్తున్నారు, మధ్య భాగాన్ని. ఒకవేళ అదే అంతే అనుకుని గనక నా వద్దకు రాకుండా ఉంటే నీ మొండెం ఉండేది కాదు. మొండెం అనుకున్నావు కాబట్టి నీ మొండెం ఉండేది కాదు, ఆగేది కాదు, నష్టమైపోయేది.
నా వద్దకు వచ్చి మంచి పని చేసినారు, అసలు పూర్ణ రూపం ఏంటో తెలుసుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి మంచి పని చేసినారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా అలా ప్రయత్నం చేయండి. అది మొండెం మాత్రమే. శరీరంలో ఎన్నో అవయవాల అంగాలు ఉంటాయి, అన్ని కలిపి శరీరం. అవయవాలతో ఉన్నది అవయవే కాబట్టి అంగాలు మాత్రమే కాదు, అంగాలని కలిపి అర్థం చేసుకోవాలి. పరమపిత పరమాత్మ యొక్క ఒక్కొక్క రూపాన్ని కాదు, కొంచెం కొంచెం కాదు, పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం శరీరాన్ని చూడండి, కొంచెం కొంచెం కాదు అని చెప్పడం జరుగుతుంది. అశ్వపతి మహారాజు జీనుడికి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 16వ ఖండంలో అశ్వ వంశం వాడు బూడిలుడు ఉపాసకుని పేరు బూడిలుడు. బూడిలోని వైయాగ్ర సంబోధించడం జరిగింది. భల్ల వంశం ఇంద్రదుమ్ని యొక్క సంబోధనలో అక్కడ కూడా వైయాగ్ర పద్య అంటే వ్యాఘ్ర పాదం, పులి పాదాలని అర్థం వస్తుంది. నీవు దేన్ని ఆత్మ అనుకొని పరమాత్మ అనుకొని ఉపాసన చేస్తున్నావు అని అశ్వపతి రాజు అడగడం జరుగుతుంది. హే రాజన్, నేను జలమును, నీటిని ఆత్మ అనుకొని ఉపాసన చేస్తున్నాను అంటాడు. అప్పుడు రాజు అంటాడు, హే బుడిలా, నీవు చేస్తున్న ఉపాసన కొంతదే, ఒక రూపాన్ని మాత్రమే, వైశ్వనర ఆత్మ యొక్క ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నావు. కానీ నువ్వు చేస్తున్న ఉపాసన పూర్ణం కాదు, అది పూర్ణ రూపం కాదు. పరమపిత పరమాత్మకు అనేక రూపాలలో ఒక రూపం జలం, దాన్ని రై అంటారు. రై అంటే సంపత్తి అని, ఐశ్వర్యం అని అర్థం. ఈ రకంగా నీవు ఐశ్వర్యాన్ని ఉపాసన చేస్తున్నావు, జలాన్ని ఉపాసన చేస్తున్నావు. జలం అంటే రై, సంపత్తి, ఐశ్వర్యం అని అర్థం వస్తుంది. అందుకే నీకు ఐశ్వర్యం లభించింది. నువ్వు రైమానైనావు, ధనవానైనావు, ధనవంతుడైనావు, సంపత్తిమంతుడైనావు, ఐశ్వర్యవంతుడైనావు. అందుకే నీకు అంతా పుష్టిగా ఉంది. ఎందుకంటే జలం ఉంటే అన్నీ ఉంటాయి. జలం ఉంటే పంటలు పండుతాయి, జలం ఉంటే ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. జలం జీవనం. జలం ఉంటే అన్నీ ఉన్నట్టే, నీరుంటే అన్నీ ఉన్నట్టే. నీరే అమృతం, నీరే జీవనం. కాబట్టి నువ్వు నీటిని ఉపాసన చేస్తున్నావు, నీటిని బాగా కాపాడుకుంటున్నావు, వాడుకుంటున్నావు. అందుకే ఆ నీటి ద్వారా లభించే సౌకర్యాలు, లాభాలన్నీ కలుగుతున్నాయి నీకు. అందుకే బాగా అన్నం నీకు ఉంటుంది. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం అది కూడా. వైశ్వనరాత్మ యొక్క రై రూపాన్ని, ఐశ్వర్య రూపాన్ని ఉపాసన చేస్తున్నావు కాబట్టి ఐశ్వర్యం బాగా ఉంది మీ ఇంట్లో. మీ ఇంట్లో ఆ ప్రభు యొక్క, పరమపిత పరమాత్మ యొక్క ప్రసాద రూపంలో అన్నం లభిస్తుంది, అన్ని లభిస్తున్నాయి. ప్రియమైన వస్తువులు కానీ, ప్రియమైన జనులు కానీ మీ ఇంట్లో ఉన్నారు. మీ కుటుంబంలో బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంది. రై రూపము అది జల రూపం, అది వైష్ణరాత్మ యొక్క రూపము, దాన్ని ఉపాసన చేస్తున్నావు. అది పరమపిత పరమాత్మ యొక్క ఈ విశ్వం అంతా శరీరం అనుకుంటే అది బస్తి. బస్తి అంటే మూత్రాశయం అని అర్థం. మూత్రాశయంలో మూత్రం, మూత్రం కూడా జల రూపమే. కాబట్టి అటువంటి శరీరంలో మూత్రం ఉండేది, జలం ఉండేది మూత్రాశయంలో. ఆ రూపాన్నే నీవు ఉపాసన చేస్తున్నావు. ఒకవేళ నా వద్దకు రాకుండా ఉంటే, నీవు ఇక్కడ రాకుండా ఉంటే నీ వస్తు ప్రదేశం, నీ మూత్రాశయ ప్రదేశం అంతా వ్యర్థమైపోయేది అని అక్షుపతి బుడినతో జరుగుతుంది. దీని అర్థం ఏంటి? అందరూ ఉపాసన చేస్తున్నారు, కానీ వారికి ఏది అవసరమో దాని కొరకు ఉపాసన చేస్తున్నారు. సంతానం అనుకుంటే సంతానం గురించి ఆలోచిస్తారు, విద్య అనుకుంటే విద్య గురించి ఆలోచిస్తారు, ధనం అనుకుంటే ధనం గురించి ఆలోచిస్తారు, ఆరోగ్యం కావాలనుకుంటే ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. ఎవరికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తారు. ఎవరైనా దాని గురించి అన్వేషిస్తారు. ఏది అవసరం ఉంటే దాని గురించి చూస్తారు. ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా, ఎవరైనా, చివరికి మందబుద్ధి అయినా, ఏది అవసరమో దాని గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దేని గురించి ప్రయత్నం చేసినారో అదే పొందినారు. కానీ అసలైనటువంటి పరమపిత పరమాత్మను పొందలేకపోయినారు. పరమపిత పరమాత్మ యొక్క ఆనందం ఏతుందో, అసలు స్వరూపం అది సచ్చిదానంద స్వరూపం, అనంత ఆనంద స్వరూపం, పరమపిత పరమాత్మ యొక్క స్వరూపం.
ఏ రూపం లేనివాడు, కానీ తన సొంత స్వభావం, సొంత గుణం, స్వరూపం, స్వరూపం, సొంత రూపం అంటే తనకు తాను చెప్పుకునేటువంటి విషయాలు. నేను ఇది, నేను ఆత్మను, నేను చైతన్యము, నేను ఆనందం అని చెప్పి పరమాత్మ చెప్పుకున్నాడు. ఓం ఖం బ్రహ్మ, నేను ఓం ను ఖం ఆకాశం లాగా బ్రహ్మ గొప్పవని అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. పరమాత్మ ఏదైతే చెప్పుకున్నాడో అదే తన రూపం. స్వయంగా ప్రకటించుకున్న రూపమే స్వరూపం. మనం మన గురించి చెప్పుకున్నప్పుడు అది మన స్వరూపం అవుతుంది. మనం ఏం చెప్పుకుంటున్నాం? అదే మన స్వరూపం. ఆత్మను, నేను ఆత్మను, చైతన్యం అని అర్థమైందా? నాకు సత్తా ఉంది, నాకు ఉనికి ఉంది, అస్తిత్వం ఉందని తెలిసిందా? నాకు ఒక గుర్తింపు ఉందని తెలిసిందా? అది మనకు మనం తెలుసుకొని, మనకు మనమే అర్థం చేసుకొని చెప్పేదే స్వరూపం. పరమాత్మ అలా చెప్పుకోవడం జరిగింది. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, అనంత ఆనందాన్ని అని చెప్పుకోవడం జరిగింది. స్వర్యస్య చ కేవలం, కేవలం ఆనంద రూపమే, ఆనందమే నేను అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపం అది కాదు. ఈ కాళ్ళు చేతులు కాదు, ఈ మూర్ధ, ఈ తల కాదు, ఈ కళ్ళు కావు, ఈ మొండెం కాదు, చెవులు కాదు, ఏది కాదు. అంతా కలిపి పరమాత్మ శరీరం. శరీరం ఇప్పుడు కూడా జడమే, మన శరీరం కూడా జడమే. ఈ శరీరంలో జీవం లేకపోతే ఈ శరీరానికి విలువ లేకపోతే కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, వాసన వచ్చేస్తుంది, దుర్వాసన వస్తుంది. కాబట్టి ఈ శరీరం సరిగా ఉంది, అందంగా అనిపిస్తుంది, సుందరంగా ఉంది, బాగుంది అనిపిస్తుంది, ఆకర్షిస్తుంది, ఆకర్షింపజేస్తుంది అంటే జీవం ఉన్నప్పుడే. జీవం లేకపోతే ఏ అందం లేదు, ఏ సౌందర్యం లేదు, ఏ ఆకర్షణ లేదు, ఏ వికర్షణ లేదు, ఏది లేదు. అంతా వికర్షణ. దూరం దూరం తొందరగా బయటకు తీసుకెళ్లడమే, కాల్చేయడమే. మరి అటువంటప్పుడు పరమాత్మ యొక్క శరీరం, ఈ విశ్వమంతా, ఈ జగమంతా అది కూడా అంతే, అది జడమే. అందులో గనక, విశ్వంలో గనక ఆ విశ్వనరుడు, విశ్వమానవుడు, విరాట్ పురుషుడు లేకపోతే అది కూడా అంతే, అది వ్యర్థమే. ఈ శవంలాగే, ఈ శవంలాగే పరమాత్మ లేకపోతే అన్ని ఆగిపోతాయి. సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు, అన్ని గతులన్నీ స్థితులన్నీ మారిపోతాయి, ఎక్కడికక్కడ కూలిపోతాయి, పడిపోతాయి, కుళ్ళిపోతాయి, వ్యర్థమైపోతాయి. నీరు ప్రవహించకుండా ఆగిపోతే, ఒక మడుగులో ఉండిపోతే నీటిలో పురులు వస్తాయి, దుర్గంధం వచ్చేస్తుంది, నీళ్లు కుళ్ళిపోతాయి, వ్యర్థమైపోతాయి. అలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు తిరగకుండా ఉంటే, భ్రమణాలు పరిభ్రమణాలు గనక చేయకుండా ఉంటే, ఆగిపోతే ఏమైపోతుంది? పడిపోతాయి. బొంగరం తిరగకుండా ఉంటే పడిపోతుంది. బొంగరం తిరుగుతూ ఉంటేనే అది నిలబడుతుంది. అలాగే గ్రహాలు కూడా అంతే. గ్రహాలను తిప్పుతున్నది ఎవరు? పరమాత్మ. పరమాత్మే వాటికి జీవము, జవము, శక్తినిచ్చేది పరమాత్మే. అదే ఆత్మ. శరీరంలో ఆత్మలాగా విశ్వంలో ఆత్మ, విశ్వ ఆత్మ, వైశ్వనరాత్మ, విరాటాత్మ, మహాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మనే. ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి అని అశుపతి చెప్పడం జరిగింది. అదే పొరపాటు ఇప్పుడు కూడా చేస్తున్నాడు మానవుడు. ఇప్పుడు కూడా రకరకాలుగా పంచుకొని, ద్వేషాలు పెంచుకొని దూరం అవుతూ, నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప, నీ దేవుడు తక్కువ, నా దేవుడు గొప్ప, ఇతర దేవులను కించపరుస్తున్నారు. నిజానికి దేవుడు ఒక్కడే. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్, అది ఇది రకరకాల రూపాలతో, రకరకాల మార్గాల్లో, సంప్రదాయాల్లో భగవంతుని విడగొట్టుకుని, చెడగొట్టుకుని చెడిపోతున్నాడు. మనం కూడా అదే అందులో ఉన్నాం. ఇవన్నీ కాకుండా మళ్ళీ పోచమ్మలని, ఎల్లమ్మలని, మైసమ్మలని, ఆ అమ్మ ఏం అనుకుంటూ, దుర్గమ్మలు అనుకుంటూ, మేకలను, కూరను బలిస్తూ, తన రుచి కొరకు, తన నాలుక రుచి కొరకు వాటిని చంపేస్తూ, మధ్య మాంసాలు సేవిస్తూ, భగవంతుని పిల్లలు, భగవంతుని సంతానం, బిడ్డలం మనం, పరమాత్మ బిడ్డలం. ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు చనిపోవాలి అని, లేదా తన పిల్లల్ని కోసుకుని ఎవరు తినరు. ఏ ప్రాణి చంపని ఎవరు చెప్పరు. తన పిల్లల్ని చంపి తినాలని ఎవరు చూడరు.
అలా చూస్తే ఏ క్రూర జంతువు, ఏ పాము అటువంటి అవుతారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు బలి కోరడు, బలి ఇస్తాడు. నిజానికి దాని అర్థం ఏంటి? బలి అంటే అన్నం, అన్న భాగాలను పంచడమే బలి. అన్నాలను భాగాలకు చేసి పంచడాన్నే బలి అంటారు. బలి వైశ్వదేవ యజ్ఞం ఉంది, బలి యజ్ఞం, భూత యజ్ఞం, అన్ని ప్రాణులకు పెట్టడం. బలి ఇవ్వడం కాదు, చంపడం కాదు. కాబట్టి ఇదంతా అర్థం చేసుకోవాలంటే పరమిత పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటి అర్థం కావాలి. ఆ విషయం నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇలా వర్ణించడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకెన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. పరమిత పరమాత్మ యొక్క విషయాలు, అసలు స్వరూపం, అసలు ఉపాసన ఎలా ఉండాలనే విషయంలో. గుడిన తర్వాత అరుణ వంశంలో ఆరుని ఉద్దాలకుడు శ్వేతకేతు తండ్రి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ 5గురిని వెంట పెట్టుకొని తీసుకురావడం జరిగింది. ఉద్దాలకుడు కూడా ఒక గొప్ప విద్వాంసుడే, ఉపాసకుడే, జిజ్ఞాసుడే. వారు కూడా ఈ వైష్ణవ అగ్ని గురించి, ఈ విశ్వనరుని గురించి, విరాట్ పురుషుని గురించి అన్వేషిస్తున్నటువంటి ఒక గొప్ప అన్వేషకుడు, ఉపాసకుడు, జిజ్ఞాసు. ఉద్దాలకును ఉద్దేశించి సంబోధిస్తూ, హే గౌతమ ఉద్దాలక, నీవు దేని ఆత్మ అనుకుని ఉపాసిస్తున్నావు అని అశుపతి అడిగినప్పుడు, నేను పృథివిని ఆత్మ అనుకుని ఉపాసిస్తున్నాను, ఈ భూమిని ఆత్మ అనుకున్నాను, పరమాత్మ అనుకున్నాను, ఈ భూమి పరమాత్మ, భూతల్లి, భూమాత అని ఉద్దాలకుడు అంటాడు. అప్పుడు నీవు వైశ్వనరుని యొక్క ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నావు, పూర్ణ రూపాన్ని కాదు. ఈ భూమి అనేది ఆధారం, ప్రతిష్ట అన్నారు దీన్ని. ప్రతిష్ట, బాగా తిష్ట వేసి ఉండడానికి ఆధారం ఈ భూమి, అందరికీ ఆధారం. ఈ భూమి పైన ఉన్న వారందరూ కూడా, ఈ ప్రాణులకు, వృక్షాలకు, పర్వతాలకు అందరు కూడా ఆధారం భూమి. కాబట్టి దీన్ని ప్రతిష్ట అన్నారు. అందరినీ కాపాడుతుంది, భరిస్తుంది, సహిస్తుంది భూమి. ఈ భూమిని ఉపాసన చేస్తున్నావు, కొంతవరకు ఉపాసన. అందుకే మీ ఇంట్లో ఆ ప్రతిష్ట ఉంది. వైష్ణవ ఆత్మ యొక్క ప్రతిష్ట రూపాన్ని, అంటే స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడానికి ఒక వస్తువు, ఒక జడ వస్తువుని అక్కడ ఉంచేస్తే అక్కడ అలాగే ఉండిపోతుంది. ఒక ఇల్లుని ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం, భవనం నిర్మాణం చేసుకున్నాం అంటే అక్కడే ఉంటుంది, అది జరగదు. ఆ ప్రాంతం నుంచి, ఆ చోటు నుంచి ఆ ఇల్లు, ఆ భవనం జరిగిపోదు. ఒక రాయి కూడా జరిగిపోదు, జడ వస్తువులు జరగవు. అలా తిష్ట వేసి ఉంటాయి, స్థిరమై ఉంటాయి. అందుకే దీన్ని ప్రతిష్ట, ఇది ప్రతిష్ట రూపం ఈ భూమి. అందుకే పరమిత పరమాత్మ యొక్క అనుగ్రహంతో ప్రసాదంగా, ప్రభు ప్రసాదంగా అన్నం లభిస్తుంది, నీకు ప్రియదర్శనం అవుతుంది, మీ ఇంట్లో బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంది. ఈ పృథ్వీ ప్రతిష్ట రూపము, వైశ్వనరాత్మ యొక్క ఏతే రూపాన్ని మీరు అన్వేషిస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారు, అది పరమిత పరమాత్మ యొక్క శరీరంలో పాదాలు లాంటిదే. పాదాల పూజ చేస్తున్నారు, పాద పూజ. భూమి పూజ అంటే పాద పూజ. విశ్వనరుని యొక్క, విరాట పురుషుని యొక్క, పరమిత పరమాత్మ యొక్క శరీరంలో పాదాలు, పాద రూపంలో భూమి. ఈ భూమి అనేది పాదాలు మాత్రమే. ఎస్య భూమి ప్రమాంతరిక్షముతోదరం, ఈ భూమి పాదాలు. కాబట్టి పాద రూపాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు, అందుకే మీరు స్థిరంగా ఉన్నారు. ఉద్దాలకుడు కొంతవరకు స్థిరంగా ఉంటాడు, ఎందుకంటే భూమి స్థిరం కాబట్టి. దాని అర్థం ఉద్దాలకుడు స్థిరత్వాన్ని ఉపాసన చేస్తున్నాడు అన్నమాట. మిగతా వారు ఐశ్వర్యాన్ని చేస్తున్నారు, ధనాన్ని ఉపాసన చేస్తున్నారు, అధికారాన్ని ఉపాసన చేస్తున్నారు. అదే లభించింది. ఎవరు దేనికోసం అన్వేషిస్తారో, ప్రయత్నం చేస్తారో, పురుషార్థం చేస్తారో అదే లభిస్తుంది. ఎంతో కొంత లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరమిత పరమాత్మ యొక్క రూపాన్ని ఎవరెవరు ఎలా ఉపాసన చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత అప్పుడు అశుపతి ఆ కేకయ రాజ్యం యొక్క రాజు, కైకేయ రాజు, అశుపతి రాజు
కేకే రా కేకే రాజ్యం సంబంధం కాబట్టి కైకే అన్నాడు. అప్పుడు ఈ ఉపాసకులు 5 ఉద్దాలకుడు 6 సంబోధిస్తూ అంటారు, మీరందరూ కూడా ఈ వైష్ణవ ఆత్మ యొక్క భిన్న భిన్న రూపాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినారు. దాన్ని బట్టి మీకు ఉపలబ్ధులు, దాన్ని బట్టి మీకు ఆ ఫలం లభించింది. విడివిడిగా దేన్ని ఉపాసించినా అదే లభించింది. అందుకే మీ ఇంట్లో అన్ని ఉన్నాయి, తృప్తిగా ఉన్నాయి, ఆహారం ఉంది, అన్ని ఉన్నాయి, హాయిగా జీవనాన్ని వ్యతీతం చేస్తున్నారు, జీవితం గడుపుతున్నారు హాయిగా. ఎందుకంటే అన్ని ఉన్నాయి. అందుకే ముందుగా చెప్పడం జరిగింది మహాశాలురు అని. మహాశాలురు అంటే అన్ని ఉన్నవాడు, భవనం ఉన్నవాడు, భవనములు అన్ని ఉన్నవాడు అని అర్థం, ధనవంతుడు అని అర్థం. అంతేకాకుండా మహాశ్రోత్రియ మహాశాల అని చెప్పినారు. వీళ్ళందరూ కూడా బాగా ఉన్నవారు, బాగా తెలిసిన వారే, అధ్యయనం చేసిన వారే మహాశ్రోత్రియులు. గొప్ప గొప్ప యజ్ఞయాగాలు చేసిన వారు, వేదాధ్యయనం చేసిన వారు అని అర్థం మహాశ్రోత్రియులు. కాబట్టి మీరు పుష్కలం అన్ని ఉన్నాయి కాబట్టి ఇక తెలిసిపోయింది అనుకున్నారు, ఇక ఏ ప్రయత్నం చేయడం లేదు, పురుషార్థం చేయడం లేదు, కానీ అసలు విషయం మీకు అర్థం కాలేదు అని చెప్పడం జరిగింది. అన్ని తింటున్నారు, ఇక సరిపోయింది, సాధించిన జీవితం ఇక సాధించవలసింది ఏమి లేదని చెప్పేసి మీరు స్థిరపడిపోయినారు. కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆత్మ యొక్క ఒక్కొక్క ప్రదేశాన్ని మాత్రం చూసినారు, ఒక్కొక్క అంశాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేసినారు. అదే అనుకున్నారు, అది కాదు. ఒక ప్రదేశం తెలుసుకుంటే కాదు, అంతా ఉంది, ఇంకా విశాలం ఉంది. సర్వత్ర విద్యమానమైనటువంటి ఆ సర్వవ్యాపకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంత మాత్రం సరిపోదు. అన్ని లోకాలలో, అన్ని భూతాలలో, అన్ని జీవాత్మలో ఉన్నటువంటి పరమపిత పరమాత్మను అర్థం చేసుకోండి. కడుపు నుండి అన్నం తిన్న తర్వాత తృప్తి అనిపిస్తుంది, అలా తృప్తి పడిపోయి ఆగిపోవడం జరుగుతుంది. అది దోషం. తృప్తి పడిపోవడం ఈశ్వరుని విషయంలో, ఆధ్యాత్మికంగా ఈ ధ్యానం విషయంలో, ఈశ్వరోపాసన విషయంలో ఎవరైతే సంతుష్టిగా ఉంటారో అది దోషం అవుతుంది, సంతుష్ట దోషం. అలా మీరు తృప్తిని అనుభవిస్తున్నారు, ఆగిపోయినారు, అది కాదు, ఇంకా ఉంది అని చెప్పడం జరుగుతుంది. 18వ ఖండములో ఛాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రపాఠకము 18వ ఖండం. అందులో అశ్వపతి ఈ విధంగా ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. సర్వత్ర విద్యమానం ఉన్నటువంటి ఆ వైష్ణవరాత్మ యొక్క విరాట్ రూపాన్ని చూడండి. ఆ విరాట్ పురుషుడు, విరాట్ నరుడు, విశ్వనరుడు, విశ్వమానవుడు. మనం ఆంగ్లంలో చెప్పుకుంటే కాస్మిక్ మాన్ అన్నారు. ఆ విశ్వనరుణ్ణి, అసలు నరుణ్ణి చూడండి. విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ నరుడు వైశ్వనరుణ్ణి చూడండి. వైష్ణవరాత్మను గమనించండి. విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, సర్వాత్మ, ఆకాశాత్మ, పరమిత పరమాత్మ అన్ని కలుపుకొని చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఏ రూపంలో ఉపాసన చేసినారో మీరందరూ కలిసి ఒక చోట చేరి ఎవరెవరు ఏమి తెలుసుకున్నారో చెప్పుకున్నప్పుడు అది పూర్ణమవుతుంది. ఒకరు మూర్ధ అన్నారు, ఒకరు ఆదిత్య రూపం ఉన్నారు. మూర్ధ అంటే ద్విలోకం మూర్ధ. ఒకరేమో ఆదిత్యుడు, తేజమయ రూపం ద్విలోకం, విశ్వరూపం ఆదిత్యుడు, అది కళ్ళు, సూర్యుని కళ్ళుగా. కొందరు పృథక్వర్త్మ అంటే వివిధ దిశలో వీచే లేదా ప్రయాణం చేసే వాయువు, అది ప్రాణం రూపంలో. అనంత ఆకాశ రూపంలో, అది మొండెం. కొందరు ఐశ్వర్య రూపంలో జలం, అది వస్తి అంటే మూత్రాశయ రూపంలో. కొందరు పృథివిని కాళ్ళ రూపంలో, అది ఒక రకంగా చెప్పండి యజ్ఞవేది కూడా అనుకోవచ్చు. ఈ విశ్వమంతా ఒక విశ్వయజ్ఞం అనుకుంటే ఈ భూమి యజ్ఞవేది, విశ్వం యొక్క ఆ హవనకుండం అనుకోవాలి. హవనకుండం లేకుండా యజ్ఞం చేయాలి కాబట్టి విశ్వయజ్ఞం, సమిష్టి యజ్ఞం అన్నమాట. అలా యజ్ఞవేది ఒక రకంగా ఛాతి రూపం భూమి. యజ్ఞం యొక్క కుశలు, రోమాలు. యజ్ఞంలో కుశ గడ్డి ఉంటుంది, దాన్ని ఆవుతి ఇవ్వడం వాడుకోవడం జరుగుతుంది, అవి రోమాల రూపంలో. గార్హపత్యాగ్ని హృదయ రూపంలో, అన్వాహార్య పాచనాగ్నిని మనస్సు అనుకొని, ఆహ్వనీయాగ్నిని ముఖం అనుకొని యజ్ఞం చేయడం జరుగుతుంది. ఇది అశ్వపతి యొక్క ఉపదేశం.
ఆ జిజ్ఞాసులకు ఈ రకంగా అశుపతి ఉపదేశించడం జరుగుతుంది. విశ్వనరుని యొక్క విరాట్ రూపం, ఆ విరాట్ నరుడు పరిమిత పరమాత్మ యొక్క అసలు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పిండములో బ్రహ్మాండంలో ఉన్నటువంటి విషయాన్ని రెండు జోడించి చెప్పడం జరుగుతుంది. పిండము బ్రహ్మాండం, నరుడు విశ్వనరుడు. ఈ నరుడు, ఈ జీవుడు, ఈ దేహంలో నరుడు అంటకుండా ఉండేవాడు, రమించకుండా ఉండేవాడు, కొట్టుకుపోకుండా ఉండేవాడు. ఇది అంటకుండా ఉండాలి, అక్కడే ఉండాలి. బురదలో ఉన్నప్పుడు కూడా తామరాకు ఏది అంటుకోదు, అలా అక్కడే ఉండి కూడా అంటుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు నరుడు అంటాం. నారి అన్న నరుడు అని ఒక అర్థం. అంటకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఏ దుర్వ్యసనాలకు దురలవాట్లకు లోను కాకుండా కొట్టుకుపోకుండా ఉండే వాళ్ళు ఉండరు. అలాగే పరిమిత పరమాత్మ కూడా విశ్వనరుడు. పరిమిత పరమాత్మ దేని అంటుకోడు, అనాసక్తి, ఏ ఆసక్తి లేనివాడు, దీన్ని అంటుకోకుండా ఉండేవాడు. ఆ విధంగా పరిమిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఉపాసకుడు ఏ విధంగా భోజనం చేస్తాడో, యజ్ఞం ఆవతిస్తాడో, ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేయాలో, ఇక్కడ విషయం యొక్క విషయాన్ని, రహస్యాన్ని, ఈ పిండం యొక్క రహస్యాన్ని జోడించి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు కొంతవరకు తెలుస్తుంది. పరిమిత పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవాలి ముందు. పరిమిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని అప్పుడు ఉపాసన చేస్తే అర్థమవుతుంది. లేకపోతే కొట్టుకుపోవాల్సి వస్తుంది. జరిగిన పొరపాటు అది మధ్యకాలంలో ఎప్పుడైనా మూలంలోనే పొరపాటు జరిగింది, మూలంలోనే దోషం. ఆ మూలంలో దోషం దూరం చేసుకున్నప్పుడు ఉపాసన సరిగా సాగుతుంది. లేకపోతే అందరిలా కొట్టుకుపోతాం. మనదొక మతం అవుతుంది, మనదొక సంప్రదాయం అవుతుంది, మనదొక మార్గం అవుతుంది. అప్పుడు నా ఉపాసనే గొప్ప, నేను చేస్తున్న ఈ మార్గం గొప్పది, నా దేవుడు గొప్ప, లేదా నా పూజ గొప్ప, నా భక్తి గొప్ప, నా వ్రతమే గొప్ప, నా దీక్ష గొప్ప. రకరకాల వ్రతాలు, దీక్షలు ఉన్నాయి. ఎవరి దీక్ష వారి గొప్ప అనుకుంటున్నారు. అన్ని దీక్షల యొక్క అర్థం ఏమిటి, అసలు దీక్ష అంటే ఏమిటి, వ్రతం అంటే ఏమిటి, ఈ నోములు ఏమిటి, ఈ పూజలు ఏమిటి తెలియకుండానే నా పూజ గొప్ప, నీ పూజ గొప్ప, నా ఉపాసన గొప్ప, నీ ఉపాసన గొప్ప, నా జపమే గొప్ప. ఒకరు ఓం నమ శివాయ అంటారు, ఒకరు నమో నారాయణ అంటారు, ఓం నమో భగవతి వాసుదేవాయ అంటారు, నమో గణేశాయ అంటారు. ఇలా రకరకాలుగా ఉపాసన చేస్తూ కొందరు స్త్రీ రూపంలో, కొందరు పురుషుని రూపంలో, కొందరు నపుంసక రూపంలో, కొందరు ఈ అంగాల రూపంలో ఉపాసన చేస్తూ ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నారు. నేనే సరైన మార్గంలో ఉన్నాను అనుకుంటున్నారు. అందరు కలిపి చూస్తే అప్పుడు పూర్ణమవుతుంది. అశుపతి చేసినటువంటి ప్రయత్నం అది. అందరు కలిపి ఒక దగ్గర కూర్చుని ఎవరెవరు ఏదనుకుంటున్నారో అన్ని కలుపుకోండి, సమగ్రం చేసుకోండి, సమన్వయం చేసుకోండి. సమన్వయం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అందరూ అన్ని పనులు చేయగలరు. మన శరీరంలో అంగాలు అన్ని అవే పని చేయవు. కాళ్ళు చేసే పని చేతులు చేయలేవు, చేతులు చేసే పని కాళ్ళు చేయలేవు. కళ్ళ పని వేరు, చెవుల పని వేరు, నోటి పని వేరు, ముక్కు పని వేరు, చర్మం పని వేరు, గుండె పని వేరు, మూత్రపిండాల పని వేరు. ఆయా అంగాల యొక్క ఆయా పనులు ఉంటాయి. కాబట్టి భగవంతుని యొక్క వ్యవస్థ అన్ని కలిపి సమగ్రంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. సమన్వయం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. నేనే గొప్ప అనుకుంటే కుదరదు. కాళ్ళే గొప్ప, చేతులే గొప్ప, కన్నే గొప్ప, చెవే గొప్ప అంటే కాదు, కుదరదు. సమగ్రంగా కాదు, అన్ని కలుపుకోవాలి. శరీరం అంటేనే అన్ని కలిపి, అన్ని అవయవాల అంగాలన్నీ కలిపి శరీరం. అందులో జీవం ఉండాలి, జీవాత్మ ఉండాలి. ఈ విధంగా ఈశ్వరోపాసనలో చేస్తున్న పొరపాట్లు ఏమిటో, దోషం ఏమిటో తెలుసుకోకుండా సందేహాలు ఉంచుకొని అలాగే ఉపాసన చేస్తుంటే నష్టం ఏమిటో కూడా హెచ్చరించడం జరిగింది. మీరు నా వద్దకు రాకుండా ఉంటే ఏం జరిగేదో కూడా హెచ్చరించడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. అశుపతి రాజు ఆ రాజ్యంలో ముందు చెప్పడం, ఎటువంటి రాజ్యం కూడా చెప్పడం జరిగింది. అశుపతి యొక్క రాజ్యం ఎలా ఉండేదో కూడా చెప్పడం జరిగింది. నా రాజ్యములో నమేస్తేను జనపదే నా కదర్యో నా మద్యపో నానా అహితాగ్ని నా అవిద్వాన్ నా స్వైరిణీ కుత. ఇది అశుపతి రాజ్యం యొక్క, కేకయ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. దొంగలు లేరు వారి జనపదములు, వారి రాజ్యంలో, అశుపతి రాజ్యంలో. కదర్యులు లేరు,
పిసినారులు, పిరికి పందరు లేరు. మద్యపానం చేసేవారు లేరు. అగ్నిహోత్రం చేయకుండా ఉండేవారు లేరు. అవిద్వాంసులు లేరు. వ్యభిచారి లేడు. వ్యభిచారాన్ని ఎందుకు ఉంటుంది? కాబట్టి అది రాజ్యం. అలా ఉండాలి రాజ్యం. ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఇలా ఉండడం సాధ్యమా? ఎంత ప్రయత్నం చేయాలి? రాజు ఎంత ఆదర్శంగా ఉండాలి, ఎంత తెలిసి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగి ఉండాలి. మరి మన ఇల్లే మన రాజ్యం అనుకుంటే మన ఇల్లు ఇలా ఉందా? మన ఇంట్లో ఇటువంటి వారు ఉన్నారా? మన ఇంట్లో ఈ పరిస్థితి ఉందా? అలా ఉంటున్నామా? మన ఇంట్లో దొంగలు లేకుండా ఉన్నారా? తాగుబోతులు లేకుండా ఉన్నారా? మాంసం తినకుండా, చెత్త అలవాట్లు లేకుండా ఉన్నవారు ఉన్నారా? మన ఇంట్లో ఈ స్థితి ఉందా? ఇది గమనించాలి. ఎందుకు లేరంటే మనం అలా లేం కాబట్టి. గట్టిగా చెప్పుకోవడం జరుగుతుంది. అశ్వపతి చెప్పుకున్నాడు, నా రాజ్యంలో, నా జనపదంలో దొంగలు లేరు, పిసినారి తనం చేసేవారు, పిసినారులు లేరు, పిసిని కొట్టులు లేరు, పిరికి పందలు లేరు, అందరు పురుషార్థులే. మద్యపానం చేసేవారు లేరు, కళ్ళు సార తాగేవారు లేరు మా ఇంట్లో అని చెప్పగలుగుతారా ఎవరైనా? మా ఇంట్లో హవన జరుగుతుంది అని చెప్పగలుగుతారా? ఉదయం సాయంత్రం. మా ఇంట్లో మూర్ఖులు లేరు, అవిద్వాంసులు లేరు అని చెప్పగలుగుతారా? మా ఇంట్లో వ్యభిచారి వ్యభిచారం లేదని చెప్పగలుగుతారా? దురలవాట్లు లేవు మా ఇంట్లో అని చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పట్లేదంటే యజమాని ఆ ఇంట్లో అటువంటి వారసత్వం ఉండాలి. అటువంటి ఎక్కడి నుంచి మొదలవుతాయి మంచి పరంపరలు? ఎప్పుడు ఒకప్పుడు మొదలు కావాల్సిందే. మన తాత నుంచో, ముత్తాత నుంచో, వారి తాత నుంచో మొదలు కావాల్సింది కదా. మనం కూడా ప్రారంభించవచ్చు కదా. మన పరంపరను, మన వారసత్వాన్ని మనం కూడా ప్రారంభించవచ్చు. మనమే నాంది కావచ్చు. మంచి అలవాట్లకు నాంది పలకవచ్చు, ప్రారంభించవచ్చు. ప్రయత్నం చేయండి. పరంపర లేకపోవచ్చు ఇంట్లో అందరు తాగుబోతులు ఉండవచ్చు, తినేవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, మద్య మాంసాలు, చేపలు, గుడ్లు తినేవాళ్ళు ఉండొచ్చు, చెడ్డ అలవాటు ఉండేవాళ్ళు ఉండొచ్చు. పరంపర ఉంటుంది. రోజు దొంగతనం చేయడమే. మనం వింటుంటాం స్టువర్ట్పురంలో ఆ ఊర్లో అందరు దొంగల పరంపర. అది ఆచారం. దొంగతనం చేయడం ఆచారం. కొందరు ఇళ్ళలో అటువంటి కూడా ఉంటాయి. ఒకప్పుడు ఉండేవారు పిండారీలో అని చెప్పేసి, గుంపులుగా తండాలుగా వచ్చేవారు, ఊరు దోసుకొని పోయేవారు. వాళ్ళు వస్తానంటే భయపడేవారు. అని అప్పగించాల్సిందే, లేకపోతే చంపేస్తారు, కొడతారు. అలా భయం ఉండేది. పిండారీలు. అలా ఇప్పుడు కూడా చూస్తాం, బందిపోట్లు ఉంటారు, అప్పగించాల్సిందే. ఆ పరంపరలు ఉండకూడదు. ఈ దొంగలు, బందిపోట్లు ఇటువంటి పరంపరలు ఉండకూడదు. దొంగతనం చేసేవారు, మద్య మాంసాలు, కొన్ని అబద్ధాలు ఆడడం ఉంటుంది. అందరు అబద్ధాలు ఆడతారు. తల్లిదండ్రులు, పెద్దలు, పిల్లలు అందరూ అబద్ధాలు ఆడతారు. అటువంటి వారు ఉంటారు. కొందరు ఇంట్లో వ్యభిచారమే ఉంటుంది. స్త్రీలు, పురుషులు వ్యభిచారం చేస్తుంటారు. అది పరంపర, ఆచారం అనుకుంటారు. అదే గొప్పది అనుకుంటారు, అదే పుణ్యం అనుకుంటారు. ఊళ్ళలో భోగం వాళ్ళు ఉంటారు, వేశ్యలు ఉంటారు, అలా ఉంచుతారు. అదొక ఆచారం. ఎన్నో ఆచారాలు, దురాచారాలు దూరం అయిపోతున్నాయి. మన ఇంట్లో కూడా దురాచారాలు ఉండవచ్చు, తాగుబోతులు ఉండవచ్చు, తినేవారు ఉండవచ్చు, అబద్ధాలు ఆడేవారు ఉండవచ్చు. కానీ మన నుంచి ప్రయత్నం, నా నుండే ప్రారంభం, నేనే ప్రారంభించాలని సంకల్పం చేసుకోండి. ఏదైనా మంచి అలవాటు, మంచి పరంపర, వారసత్వాన్ని నేనే ప్రారంభిస్తాను, నేనే ఆదర్శంగా నిలుస్తాను. మా ఇంట్లో నా నుండే మొదలు కావాలి. ఏ మంచి అలవాటైనా, మంచి మాట అయినా, మంచి మార్గమైనా నా నుండే. కాబట్టి నా నుండే నేను మారకుండా ఎవరు మారరు, ఏది మారదు. ప్రపంచం మారాలనుకుంటున్నాం, దేశం మారాలి, సమాజం మారాలి, అందరూ మారాలి, అందరూ బాగుండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంత ధర్మమే ఉండాలి, ధర్మం 4 కాళ్ళపైన ఉండాలి, సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి అనుకుంటున్నాం. మరి మనం ఎక్కడున్నాం? నేను ఎక్కడున్నాను చూసుకోండి. ఎవరికారు చూసుకోండి. ఆత్మ నిరీక్షణ చేసుకోండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. అర్థం కాకపోతే
ఐదుగురు ఉద్దాలకుడు కలిసి అశుపతి వద్దకు వెళ్ళినట్టుగా సందేహ నివృత్తి కొరకు ప్రయత్నం చేయండి. గురువు గారు ఎక్కడ అక్కడికి వెళ్ళాలి నిజానికి, అప్పుడు అర్థమవుతుంది. ఆన్లైన్ ద్వారా దూరం దూరం ఉండి తెలుసుకుంటే ఏం అర్థం కాదు. అర్థమైన విషయం ఇది కాదు. వ్యవసాయం నేర్పించాలన్నా, వంట నేర్పించాలన్నా చూపించాల్సి వస్తుంది. ప్రయోగాత్మకంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఇది లోపలి విద్య, లోతు విద్య, గూఢమైన విద్య, రహస్య విద్య, బ్రహ్మ విద్య, యోగ విద్య. అటువంటిది మనం ఊరికే కాలక్షేపానికి అనుకుంటే కాదు. గమనించండి, కాలక్షేపం కొరకు కాదు ఇది. అటువంటి విషయం కానే కాదు. దీని విలువ తెలియట్లేదు మనకు. ఈ బ్రహ్మ విద్య, ఆత్మ పరమాత్మ విద్య కనుక అర్థమైతే మన ఇంట్లో ఏ సమస్యలు ఉండవు, ఏ రోగాలు రావు, ఏ అశాంతి ఉండదు, మనస్పర్ధలు ఉండవు, అభిప్రాయ భేదాలు ఉండవు. అందరు కలిసే ఉంటారు. దేనికి కొరత ఉండదు, దేనికి లోటు ఉండదు. ఇంకేం కావాలి? ఏం కోరుకుంటున్నాం మనం? అసలు ఎవరు మూర్ఖులు ఉండరు మన దేశంలో, మన ఇంట్లో. ఆ పరంపరలు ఉండే ఒకప్పుడు. ప్రయత్నం చేయండి. ముందు ఒళ్ళు, మనం బాగుపడాలి, మనం బాగుండాలి. మనకి చెడు అలవాట్లు ఉంటే దూరం చేసుకుని ప్రయత్నం చేయాలి. తర్వాత మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇంట్లో మార్పు, మన ఒంట్లో మార్పు, తర్వాత ఇంట్లో మార్పు, సమాజంలో మార్పు, దేశంలో మార్పు, ప్రపంచంలో మార్పు. అప్పుడే ఏమైనా అవుతుంది. లేకపోతే ఏది అర్థం కాదు. ప్రయత్నం చేయండి, సంకల్పం చేసుకోండి. సమయం లేదు, ఎవరికి సమయం లేదు, దేనికి సమయం లేదు. మంచి పని చేయడానికి సమయం లేదు, కానీ అయినా సమయం వ్యర్థం చేసుకుంటూనే ఉన్నాము. అది మానుకోండి అని అష్టుపతి యొక్క ఉపదేశం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం కొంచెం కాదు, ఆ అంశాలు ఒక్కొక్క రూపాన్ని పరిమిత పరమాత్మ అనుకొని ఉపాసన చేస్తే అంతవరకు లభిస్తుంది. మనం ఎంత ఉపాసన చేస్తే అంత. ఆ రకంగా చేసినా అప్పుడు కూడా వీరందరూ కూడా లాభాలు, ఫలం లభించింది. కానీ అసలు ఫలం, మోక్ష ఫలం, ఆనందమే ఆనందం, విష్ణునందం, నిత్య సత్యానందం, అపార ఆనందం లభించాలంటే, బ్రహ్మానందం లభించాలంటే అసలు స్వరూపాన్ని, అసలు మార్గాన్ని అర్థం చేసుకుని సరైన పద్ధతిలో మనం ఉపాసన చేస్తే, అన్వేషిస్తే తప్పకుండా మన కష్టాలు, మన బాధలు, మన రోగాలు, సమస్యలు పోతాయి. ముందు అజ్ఞానం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలా అజ్ఞానం ఉంటుంది, ఎన్నో విషయాలు తెలియదు మనకు. తెలుసు అనుకుంటాం, తెలియకుండానే తెలుసు అనుకుంటాం. అమాయకంగా, అర్థం కానప్పుడు అమాయకంగానే అనుకుంటాం. అది అభిమానంగా మారుతుంది, అహంకారంగా మారుతుంది. ముందు అమాయకత్వమే, చివరికి అదే అహంకారంగా మారుతుంది. అమాయకత్వం చివరికి అర్థం కాకుండా మనకు అహంకారం పెరిగిపోయి, గర్వం పెరిగిపోయి ఎవరిని లెక్క చేయం, ఎందుకంటే తెలిసిపోయింది అనుకుంటాం. కాబట్టి వ్యతిరేక దిశలో వెళ్తూ, వంకర మార్గంలో వెళ్తూ మనమే సక్రమంగా ఉన్నాం అనుకుంటాం, సరైన దిశలో ఉన్నాం అనుకుంటాం. జరుగుతున్నది అదే, అందరూ అలాగే అనుకుంటున్నారు. గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, వక్ర మార్గం నుండి సరైన అవగాహన లేకుండా వారి మార్గమే, వారి సంప్రదాయమే, వారి పంథాయే సరైనది అనుకుంటున్నారు. ఓం నమ శివాయ అని కొందరంటే, ఓం నమో నారాయణ కొందరంటారు. ఈ నారాయణాయ అనే వారికి, ఓం నమ శివాయ అనే వారికి పడదు. వైరు, ఇద్దరి మధ్య తగాదాలు, వివాదాలు, యుద్ధాలు జరిగినాయి. శైవులకు, వైష్ణవులకు, అలాగే ఇతర మతాలకు ఇప్పుడు కూడా జరుగుతుంది. ముస్లింలని, క్రైస్తవులని, హిందువులని, అదని ఇదని, సిక్కులని, ఇంకా గొడవలే. నా మతం కోసం నాకు దేశం కావాలి. ఇప్పుడు సిక్కులు కూడా అడుగుతున్నారు, సిక్కులకు వేరే దేశం కావాలి. అంత తీవ్రవాదులు, ఉగ్రవాదులు జైళ్ళ నుండి గెలుస్తున్నారు, ఉగ్రవాద తీవ్రవాదులు గెలుస్తున్నారు, మంచివారు ఓడిపోతున్నారు, దేశభక్తులు ఓడిపోతున్నారు, దేశద్రోహులు గెలుస్తున్నారు. కారణం ఏమిటి? ఆలోచించాలి. అవగాహన లేక, ముఖ్యంగా వైదిక మార్గం ఉన్న వారు సరిగా అర్థం చేసుకోలేక, కలిసి ఉండలేకపోవడం వలన వైదిక మార్గం ఉన్న వారు కలిసి లేరు. అందులో మళ్ళీ హిందువులు
అది విడిగా మళ్ళీ ఇంకా ముందు వైదికులు నిజానికి వైదిక వారు కలిసి ఉండడం లేదు. కారణం సరైన అవగాహన లేక రకరకాల అంగాలతో పూజించడం వలన, భగవంతుని విడగొట్టుకొని విడివిడిగా ఉపాసన చేయడం వలన, రకరకాల పూజల పేర్లతో, భక్తి పేరుతో, వ్రతాల దీక్షల పేర్లతో, పంథాల మార్గాల పేర్లతో, సంప్రదాయం పేరుతో విడిపోతున్నారు, ఇంకా విడిపోతున్నారు. కలిసి ఉండకపోతే అంత్యగతి, ఆగతే, అధోగతే. జరుగుతుంది ఏమిటి? వారు గెలుస్తున్నారు, దేశద్రోహులు గెలుస్తున్నారు, దేశభక్తులు ఓడిపోతున్నారు. కారణం మనమే. ఆ కారణం నేనే అనుకోవాలి. నేనే కారణం. అర్థం కాకుండా అర్థమైంది అనుకుంటున్నాను, అదే కారణం. తెలియకుండా తెలుసు అనుకుంటున్నాను, తెలిసింది సరిపోయింది అనుకుని తృప్తిగా ఉంటున్నాను, అదే కారణం. సమయం వ్యర్థం చేసుకుంటున్నాను, ఏ పురుషార్థం చేయకుండా. నేను బాగున్నాను కదా, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఉదయం లేస్తున్నాను కదా, ఉపాసన చేస్తున్నాను కదా, హవనం చేసుకుంటున్నాను కదా, నేను బాగుంటున్నాను కదా అనుకుంటున్నాను. కానీ జరుగుతుంది ఏమిటి? అది గమనించట్లేదు. అందుకే కలవాలి. పశుపతి వద్దకు కలిసి వెళ్ళినారు. ఒంటరి కాదు, ఒక గురువు గారిని వెంట పెట్టుకుని, అది కూడా ఉద్దాలకుని వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది. అది వ్యవహారం. మనకు కూడా అర్థం కానప్పుడు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి అడగడం రాదు, మనకు తెలియజేయడం రాదు, ప్రశ్న అడగడం రాదు, వెంట పెట్టుకోవాల్సి వస్తుంది, తెలిసిన వారిని దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారం కూడా నేర్చుకోవాలి. అడగడం కూడా రావాలి, ఆ భాష, ఆ వ్యవహారం రావాలి. రానప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? తెలిసిన వారిని, పెద్దవారిని. ఆ వ్యవహారం చేసినారు 5 మహాశాలురు, పెద్ద పెద్ద భవనం ఉన్నవారు, ధనవంతులు, మహాశ్రోత్రులు, అప్పటికే యజ్ఞయాలు చేసిన వారు, వేదాధ్యయనం చేసిన వారు. అయినప్పుడు కూడా అర్థం కాలేదు. ఉద్దాలకుని వద్దకు వెళ్ళినారు. అందరు కలిసి అశుపతి రాజు వద్దకు వెళ్ళినారు. ఇది వ్యవహారం. గమనించండి, మనం ఎలా ఉంటున్నామని గమనించండి, చూసుకోండి. ఈ ఉదయం, ఈ ఈ వేళ, ఈ శుభవేళ, ఈ ప్రశాంతమైన ఈ ప్రాతకాలంలో కనుక మనం ప్రయత్నం చేస్తే మనం దినమంతా బాగుండవచ్చు. దినమంతా ప్రశాంతంగా ఉండాలి, అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవాలి, మనసు బాగుండాలి, జీవితం బాగుండాలి అంటే ఉదయం పూట బాగుండే ప్రయత్నం చేసుకోవాలి. మనం మేలుకొనడమే, మన జాగరణ బాగుండాలి, శుభంగా ఉండాలి. ఈ అవకాశాన్ని వ్యక్తం చేసుకోకండి. పరంపిత పరమాత్మకి ఇవ్వండి. వృద్ధున లేవగానే విరాట్ రూపానికి ఇవ్వండి, విశ్వరూపానికి, వైశ్వనరునికి. వైశ్వనర ఆత్మ, విశ్వాత్మ, పరమాత్మ, సర్వాత్మ, బ్రహ్మాత్మ. పరంపిత పరమాత్మగా ప్రతిక్షణం, ఈ ఉదయం వేళ మాత్రమే కాదు, ప్రతిక్షణం కూడా, ప్రతిదినం కూడా, మధ్యాహ్నం కాదు, సాయంత్రమే కాదు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, ప్రతిసారి కూడా సమయం దొరికితే చాలు భగవంతుడు గుర్తుకు రావాలి. ఈశ్వర ప్రణిధానం చేసుకుంటే చాలా లాభాలు. ప్రయత్నం చేసి చూడండి. ఈరోజు మాటి మాటికి భగవంతుని గుర్తు చేసుకోండి. విరాట్ రూపాన్ని చూడండి, ఆ విశాల రూపాన్ని ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ అనుకుంటూ జపం చేస్తూ, ఈ పరంపిత పరమాత్మ నీవు ఓము, అన్ని నామాల సారం ఓం. నీవే ఆకాశంలాగా విశాలం, అనంతం, నీవే బ్రహ్మ, అందరికంటే గొప్ప నీవే అనే భావనతో ఈశ్వరుని ఉపాసన చేస్తుండండి. చూసుకోండి ఎంత లాభం జరుగుతుందో, ఎంత ఆనందం లభిస్తుందో. ఇప్పుడే, ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం. అది ఈ జన్మలోనే, ఈ మానవ దేహంతోనే సాధ్యం, సంభవం. ఓం శం శుభం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులు అందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, మీ అందరు కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. పరంపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం శం ఓం. 3 సార్లు ఓంకారం. శ్వాస నింపుకోండి. ఓ ఓ
ఓం. శాంతి 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 పాఠం ఓం.